అల్లు అర్జున్ సుకుమార్ల 3 ఏళ్ల కష్టం పుష్ప 2 నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసిన పుష్ప 2 విడుదల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నట్లుగానే పుష్ప 2 సినిమా మోత మోగిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 130 కోట్ల వసూలు సొంతం చేసుకున్న పుష్ప 2కి మొదటి రోజు రికార్డ్ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయాయి. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్లు హాట్ కేక్స్ మాదిరిగా అమ్ముడుపోవడం జరిగింది. బుక్ మై షోలో 24 గంటల్లో మిలియన్కి పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక సినిమా టాక్ బయటకు వచ్చిన తర్వాత బుక్ మై షోలో టికెట్ల బుకింగ్ సునామీని తలపిస్తుంది. గంటకు టికెట్ల బుకింగ్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాదాపు గంటకు 1,00,000 టికెట్ల చొప్పున బుక్ అయ్యాయి. పుష్ప 2 సినిమా జోరు ఏ స్థాయిలో ఉందో ఈ నెంబర్ను బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో కల్కి సినిమాకు గంటకు 95,000 టికెట్లు అమ్ముడుపోగా ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా పుష్ప 2కి టికెట్లు బుక్ అవుతున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాల షోలకు బుక్ మై షో ద్వారా దేశవ్యాప్తంగా అత్యధిక టికెట్లు అమ్ముడుపోతున్నాయని తెలుస్తోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బుక్ మై షో ద్వారా టికెట్లు అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ స్థాయిలో టికెట్లు అమ్మకాలు కొనసాగితే యూనిట్ సభ్యులు, ఫ్యాన్స్ అనుకున్నట్టు 1000 కోట్ల వసూళ్ల మార్కును క్రాస్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చనే అభిప్రాయం బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాటు ఎంతోమంది బాలీవుడ్, ఇతర భాషల సినీ ప్రముఖులు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం జరిగింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అలా సినిమాను సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో సినిమా టికెట్ల బుకింగ్ అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. గంటకు దాదాపు 1,00,000 టికెట్ల బుకింగ్. ఇది పుష్పగాడి బ్రాండ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తెగ సందడి చేస్తున్నారు. వీకెండ్లో సినిమా వసూళ్లు అంతకు మించి ఉండే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.